అందరికీ నమస్కారం. నా పేరు దేవత అరుణ. మాది నర్సీపట్నం. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో యాక్టర్ శివాజీ గారు ఒక ప్రోగ్రాంలో ఆడవాళ్ళ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే అవి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చాలామంది దానికి యాంటీగా కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఆయన ఉద్దేశంలో ఒక రకంగా మాట్లాడితే అది వేరే రకంగా తీసుకుంటున్నారు. నేను ఈరోజు అడ్వకేట్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మేము చూస్తున్నామండి, చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఈ క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి ఒక డ్రెస్సింగ్ అనే కారణం కాదు, చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మేజర్గా కారణం అయితే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళ యొక్క విధి విధానాలే. పూర్వకాలం నుంచి కూడా హిందూ సాంప్రదాయం చాలా మంది పెద్దవాళ్ళు మనకి కొన్ని సాంప్రదాయాలు అలవాటు చేశారు. మన కట్టు బొట్టు, మన నడవడిక, మన మాట తీరు బట్టే మనకి సంఘంలో కానీ ఇంట్లో కానీ మనకి గౌరవ మర్యాదలు లభిస్తాయండి. కానీ ఈరోజు నేటి యువత ఎంతైనా అప్డేట్ అవ్వచ్చు, సోషల్ మీడియాని వాడుకోవచ్చు. ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ మంచి చెడు అన్నవి రెండు ఉంటాయండి. కానీ జనాలు ఆ మంచిని తీసుకోకుండా చెడు తీసుకుంటున్నారు. వృత్తిపరంగా ఒక హీరోయిన్ డ్రెస్సులు వేసుకోవాలి, రకరకాల డ్రెస్సులు వేసుకోవాలి, నేను కాదు అని చెప్పను. ఎవరు వృత్తి వాళ్ళది. కానీ వృత్తిపరంగా ఎలా ఉన్నా బయట సొసైటీలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళు వారి యొక్క సాంప్రదాయాల్ని వాళ్ళు పాటిస్తేనే వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భర్తకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దయచేసి ఆడవారు మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం అందరిలో ఎలా ఉన్నామో, మన పిల్లలు మనల్ని బట్టే తయారవుతారు. మనం సాంప్రదాయాన్ని పాటిస్తేనే మన పిల్లలు కూడా ముందుకు వెళ్తారు అని ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ విధంగా ఉన్నామో, మనం సంఘానికి ఏం నేర్పిస్తున్నామో, మన కట్టుబొట్టుని ఒక్కసారి చూసుకోమని నేను ప్రత్యేకంగా అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆర్టీవీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.